చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు బయట చూసిన తర్వాత మీరు మాట్లాడదురు. మాట్లాడతారు. మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు. మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని, ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని, సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన ధ్యేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడినాడు. నిన్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు. ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు అనుమతి ఇవ్వటము ఇవన్నీ కూడా సాదాసీదగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు. చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. చాలా పాపం చేశారు. మీరు ఒక మాట మాట్లాడతారు. మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు. మొన్నే రైట్ చూశారు కదా లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు రెండు ప్రశ్నలు. ఒకటి, ఆయన మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళానంటున్నారు. అందరం స్వాగతిద్దాం. కానీ పట్టు వస్త్రాలు తీసుకెళ్ళేప్పుడు ఆలయానికి ఒక సంప్రదాయం ఉంది. దంపతులు ఇద్దరు వెళ్ళాలి. వారి శ్రీమతి ఎందుకు రాలేదనే దానికి నిన్న ఆయన చెప్పిన మాటలో ఎక్కడ క్లారిటీ లేదు. ఇవ్వదలుచుకోలేదేమో. ఓకే, ఆవిడకి రావడం ఇష్టం లేదని ఒక మాట చెప్పామనండి. ఏముంది, వాట్ ఈస్ దేర్, తప్పేం లేదు. డెమోక్రటిక్ కంట్రీలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి, ఎవరి నమ్మకాలు, ఎవరి విశ్వాసాలు, ఎవరి భక్తి ప్రపత్తులు వాళ్ళకు ఉంటాయి. దాంతో ఎవరు డిఫర్. కానీ ఆయన ఎక్కడ వెళ్ళింది క్రైస్తవుడిగా వెళ్ళలా, ముఖ్యమంత్రిగా వెళ్ళాడు. ముఖ్యమంత్రిగా ఆయనకు ఓట్లేసింది కేవలం క్రైస్తవులే కాదు, హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఇంకా జొరాస్ట్రియన్స్ ఉన్నారు. ఇంతమంది వేశారు ఆయనకి. ఆయన క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవులు మాత్రమే వేశారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ పాటించనంటే కుదరదు కదా. నేను జెరూసలేం వెళ్తే నేను అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. నేను మక్కా వెళ్తే ఖచ్చితంగా ఆ పద్ధతి పాటించాలి. నేను గురు గ్రంథ్ సాహిబ్ వెళ్తే ఖచ్చితంగా పైన స్కార్ఫ్ కట్టుకొని పోవాలి. నేను అది ధర్మం, నేను పాటించాలి. నేనంటే ఇంకెవరు వెళ్ళినా సరే, నేననే కాదు. పాటించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆ ఒక్కటి చెప్పకుండా వై డిడ్ ఈ ట్రై టు బ్రింగ్ ఇన్ డివిజన్ అమాంగ్ హిందూస్, దళితు నాకే దిక్కు లేకపోతే దళితులను ఎవరు రానిస్తారు? ఎవరన్నారండి ఆ మాట? ఎవరన్నా అక్కడ టీటీడీ టెంపుల్లో పైన తిరుమలలో ఆపుతున్నారా? మీరు దళితులు కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళమాకండి అని అన్నారా? ఎందుకండి ఈ మాటలన్నీ అక్కర్లేని మాటలు? లక్ష్మణరావు గారు. వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WN టీవీ వీక్షకుల యజమానికి హృదయపూర్వక నమస్కారం. వాసు గారు, లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని ప్రసారం చేసింది ఎవరు? దాన్ని హిందూ మనోభావాలకు ఆడుకునేది ఎవరు? దాన్ని రాజకీయంగా టర్న్ ఓవర్ చేసింది ఎవరు? దానికి ఆజ్యం పోసి తీసుకొచ్చిన నటుడు ఎవరు? ఈరోజు మనం అందరం గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటి చెప్తూ ఉన్నాను సార్ వాసుదేవ్ గారు, హిందుత్వం ఎక్కడ కూడా ప్రమాదంలో లేదు, క్రిస్టియానిటీ ఎక్కడ ప్రమాదంలో లేదు, అలాగే ముస్లిం ఎక్కడ ప్రమాదంలో లేదు, లేదా ఇంకో మతం ఎక్కడ ప్రమాదంలో లేదు. మనిషి అన్నవాడు ప్రమాదంలో ఉన్నాడు. ఎక్కడ మతం పేరు చెప్పుకొని మనిషి అన్నవాడు ప్రమాదంలో ఉన్నాడు. రేపొద్దున ఈ మనిషి అన్నవాడే లేకపోతే కులం ఎక్కడ, మతం ఎక్కడ, ప్రాంతం ఎక్కడ, భాష ఎక్కడ, ఇంకోటి వాటి ఏదైనా ఎక్కడ? అంటే మనుషుల మధ్య తారతమ్యాలు పెంచుకోవడానికి, మనుషుల మధ్య మీరు గొడవలు పెట్టి సృష్టించి చంపుకునే రీతిలో వెళ్ళిపోతే కులం ఎక్కడ ఉంటుంది, మతం ఎక్కడ ఉంటుంది, దేవుడు ఎక్కడ ఉంటాడు? మనిషి అన్నాడే భూమి మీద జీవించిన పరిస్థితిలో నీ మతం ఎందుకు, నీ కులం ఎందుకు, నీ యొక్క ప్రాంతం, భాష దేనికి? దేన్ని గొప్పదనం చంపాలని చూస్తూ ఉన్నారు మీరు? ఎవరు గొప్పదనం తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు? మీకు అటువంటి భావజాలాలు ఉన్నప్పుడు రాజకీయాలకు రావడం మానేయండి సార్. మీరు హిందూ ధర్మ పరిశక్తులు, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు, ఒక RSS ఉంది, ఒక బజరంగ దళం ఉంది, లేకపోతే ABVP లాంటి ఒక సంస్థలోనే పవన్ కళ్యాణ్ గారికి అంత అపారమైన ప్రేమ సనాతన ధర్మం మీద ఉంటే, బీజేపీ నాయకులకి అపారమైన ప్రేమ ఉంటే, నాకు TDP నాయకులకి అపారమైన ప్రేమ సనాతన ధర్మాన్ని 2 చేతులతో పైకి రావాలని ఉద్దేశం ఉన్నప్పుడు రాజకీయాలు మీరు చేయొద్దు. పక్కన మీరు కూడా ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసుకుని పోరాటం చేయండి సార్. ఎవరు వద్దన్నారు? మీ ధర్మాన్ని మీరు కాపాడండి సార్. మీ దేవుని యొక్క గొప్పదాన్ని సాటండి సార్.
ఒక బాధ్యత గల పార్టీలో బాధ్యత గల పొజిషన్లో సీఎంగా డిప్యూటీ సీఎంగా ఒక మినిస్టర్గా ఉండేటప్పుడు ఏ వర్గాన్ని రెచ్చగొడతారు మీరు? ఏ మతాన్ని రెచ్చగొడతారు మీరు? ఏ ప్రాంతం వాసులు రెచ్చగొడతారు మీరు? మీరే రెచ్చగొడతారు, మీరే రమ్మని రోడ్ల మీదకి రమ్మని ప్రసంగాలు ఇస్తారు, ప్రొవోకేటింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మా మధ్యలో క్రిస్టియన్స్ మధ్యలో ముస్లిమ్స్ తీసుకొస్తారు. వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళు ఏమని అన్నారా? మీ దేవదేవతలు తిట్టారా? క్రిస్టియన్స్ ఎక్కడైనా తిట్టారా? నా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక హిందువు గురించి కానీ ఒక దేని గురించి కానీ ఎక్కడైనా ఒక తప్పుడు మాట మాట్లాడారా? నాది ఎవరైనా ఒక మాట మాట్లాడారా? మీరే కదా రచ్చుకున్నారు. ఎక్కడైనా మీరే మాట్లాడారు, ఎక్కడైనా తప్పుడు మాట మాట్లాడారు. తప్పుడు మాటే మాట్లాడలా, ధిక్కార స్వరం వినిపించారు. నా మతం మానవత్వం రాసుకోండి డిక్లరేషన్లో అన్నారు. మీ స్వామి దగ్గర మాట్లాడాల్సిన మాట అదే అంటున్నా. తప్పేమని సార్? మానవుడు మతం మీకు నమ్మకం లేదని చెప్పండి, మీకు నమ్మకం లేదని చెప్పండి, తప్పేం లేదు. ఓకే, తప్పేంటి అంటున్నారు కదా, తప్పేం లేదు, మీకు నమ్మకం లేదు, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని చెప్పండి. మానవత్వం అంటే మీరు ప్రపంచ మానవులు, విశ్వ మానవులు, మిగిలిన వాళ్ళందరూ సంకుచిత మనస్తత్వంతో జీవించేవాళ్ళనా మీ ఉద్దేశం? Don't try to justify your stand. Don't try to justify your stand. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు విశ్వ మానవులైతే బయటకు వచ్చి చెప్పండి. గుర్రం జాషువా లాగా, గుర్రం జాషువా మాదిరి బయటకు వచ్చి చెప్పండి, నేను విశ్వ మానవుణ్ణి అని చెప్పండి. దాంతో ఎవరు డిఫర్ కావట్లేదు, దాంతో ఎవరు విభేదించట్లేదు. దేవుడి దగ్గరకు వచ్చి నాకు మీ మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకంటే అభ్యంతరం నాకు అర్థం కాదు. సార్ మీరు చర్చలకు వచ్చినప్పుడు ఎవరికంటే డిక్లరేషన్ ఇచ్చారు సార్. ఇదే పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నప్పుడు ఎక్కడ నిబంధన ఉంటే అక్కడ ఇస్తారు, ఎక్కడ నిబంధన ఉంటే అక్కడ ఇస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, ఒక్కొక్క ఆలయానికి, ఒక్కొక్క చర్చికి, ఒక మాస్క్కి ఎక్కడైతే సంప్రదాయాలు నిబంధనలు ఉంటాయో అక్కడ ఇస్తారు, ఇవ్వాలి. పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని డిక్లరేషన్ మీరు ఎందుకు అడగరు? పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియను, చంద్రబాబు నాయుడు గారు చర్చిలను తిరిగి ఆయన బాప్టిజం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు అడగారు? ఎవరు మీరు ఇచ్చారా ఆయనకి బాప్టిజం? మీరు ఇచ్చారా ఆయనకి బాప్టిజం? మీరు ఇచ్చారా చంద్రబాబుకి? అన్ని మతాలు చంద్రబాబుకి బాప్టిజం మీరు ఇచ్చారా? పవన్ కళ్యాణ్కి బాప్టిజం మీరు ఇచ్చారా? ఇచ్చిన ఫాదర్ పేరు చెప్పానండి, ఇచ్చిన పాస్టర్ పేరు చెప్పానండి. నేను బాప్టిజం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ ఆయన మీరు వాక్యం తీయండి. ఎవరు చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను బాప్టిజం తీసుకున్నా, నా పిల్లలకి క్రిస్టియన్ పేర్లు పెట్టా, మా ఆవిడ క్రిస్టియన్, ఓ పని చేయండి సార్, ఓ పని చేయండి. మీకు ఒక నిమిషం లక్ష్మణరావు గారు, మీకు అంటారు అసలు రైట్, ఓ పని చేయండి, ఓ పని చేయండి, ఒక నిమిషం మీరే మాట్లాడండి. వినండి 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 మీకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని ఒకటి వేశారు కదా, మీకు కూడా రాజకీయ వ్యవహారాల కమిటీ, దానిలో తీర్మానం చేసుకోండి. మేము విశ్వమానవులం, మాకు మతాలు లేవు, కులాలు లేవు, మేము ఎక్కడికి వెళ్ళినా డిక్లరేషన్ లేవు, ఏ సంప్రదాయాలు మేము పాటించాం, మేము వీటన్నిటికీ అతీతులం, మాది వేరే ప్రపంచం అని చెప్పి ఒక తీర్మానం చేసి వదలండి జనంలోకి. అప్పుడు చంద్రబాబు మీ జోలికి రాడు, పవన్ కళ్యాణ్ గారు మీ జోలికి రారు, ఇబ్బంది లేదు కదా, సమస్య పోతుంది. వాసుదేవన్ గారు, ఇదే ఒక ముస్లిం ఒక మైనారిటీ వెంకటేశ్వర గుడికి వెళ్ళినప్పుడు ఆయనని డిక్లరేషన్ చేయమని సంతకం పెడితే ఆయన చేయలేరు, ఆయన మీద ఈ విధంగా రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పిచ్చింది. డిక్లరేషన్ మీ దగ్గర కాపీ ఉందా? మీ దగ్గర కాపీ ఉందా? డోంట్ హియర్సే చెప్పొద్దు. మీ దగ్గర కాపీ ఉందా? మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి మాట్లాడద్దు. మీరు ఖచ్చితంగా జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందో మొత్తం సమగ్రంగా చెప్పండి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి మాట్లాడండి. వినాలా? మీరు వినాలా? నేను చెప్పే వరకు మీరు ఓపికతో వినాలి. వాసుదేవన్ గారు, ఎవరైతే వ్యక్తిగత భావజాలంతో, ఎవరైతే వ్యక్తిగత ప్రయోజనాలతో ఎవరైతే గుడికి వెళ్తారో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి తప్ప మామూలుగా అయితే మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పిచ్చింది సార్. హైకోర్టు తీర్పిచ్చింది, మీరు చదవండి, లేకపోతే ఆ తీర్పుని మీరు చదవండి. అంతేగానే మీరు ఏదో అందరికీ చేసేసి దేవుడిని దూరం చేసేసి మీరు సనాతన ధర్మం ఏం చెప్తా ఉంది? అహింసలో మీరు హింసను ప్రోత్సహిస్తారా? దేవుడిని దూరం చేస్తారా? అందరూ సమానమైన మీరే చెప్తా ఉన్నారు కదా. అందరూ సమానమైనప్పుడు మీకెందుకు మీ దేవుడు నమ్మకం మీద, అయ్యా నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, ఆ గుడి మీద ప్రసాదం తింటే ఆ దేవుడిని దర్శించుకోవాలన్న నమ్మకం ఉందని దేవుడి యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి దేవుడి దగ్గరికి వెళ్తే ఎందుకు కొట్టుకుంటారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సీఎం గా అయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే గుడికి వెళ్ళారు,
ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వెళ్ళారు, సీఎం హోదాలో ఉన్నప్పుడు వెళ్ళారు. దాదాపుగా 11-15 సార్లు ఆయన అదే గుడిని సందర్శించారు. దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు, దేవుడిని నమ్మారు, ప్రసాదాలు తిన్నారు. అన్ని చేసిన వ్యక్తిని మళ్ళీ ఎన్నిసార్లు ఎత్తే డిక్లరేషన్ ఇవ్వాలి? ఎన్నిసార్లు గుడి మెట్లు ఎత్తే డిక్లరేషన్ ఇవ్వాలి? అంటే మీరు ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నారు దేవుడిని. దేవుడితో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. రాజకీయాలను దేవుడితో చేస్తారా? కాదు కదా, మీరు కూడా మానేయండి, మీరు కూడా రాజకీయం మానేయండి. రాజకీయాలు చేయడానికి ఇది రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి గురుమూర్తి, వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెంకట్ గురుమూర్తి గారు నమస్తే అండి. సో ఈ కాంట్రవర్సీ ఇప్పట్లో తెగేలా లేదు. సో మీరు కూడా మ్యాక్సిమం దీన్ని పొలిటిసైజ్ చేయాలని చూశారు, మీరు సక్సెస్ అయ్యారు 100%. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో వచ్చారు, మీరు ఎన్నికల తర్వాత 100% సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తున్నారు. అంటే సున్నితమైన అంశాలని రాజకీయం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని మీరు కార్నర్ చేయాలనుకున్నారు, చేశారు, అయిపోయింది, ఇంక వదిలేయండి. నెక్స్ట్ వివాదం ఏంటి? ఆల్రెడీ మీ మీద సోషల్ మీడియాలో ఏమొస్తుందో చూశారు కదా, ఒక మాట అది చూడండి. చంద్రబాబు గారికి సంబంధించి 4 నెలల పాటు ఆయన ఏం చేశారు, ఒక్కో నెలలో ఒక్కో అంశాన్ని ఎలా తెర మీద తీసుకొచ్చి సూపర్ 6ని ఎలా డైవర్ట్ చేశారు. ఒకసారి అది మీరే చూస్తే, జూన్లో వైసీపీ నాయకుల మీద దాడులు, అలాగే జూలైలో కమిషనర్ ఎవరో శాంతి గారి మీద వ్యక్తిగత జీవితంపై దాడి, ఆగస్టులో జత్వానీ కేసు, ఐపీఎస్లు అలజడి, సెప్టెంబర్ తిరుమల. సెప్టెంబర్ అయిపోయింది కదా, 30 తారీఖు. అక్టోబర్ ఏంటి మీ ఎజెండా గురుమూర్తి గారు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, 99 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు నెలకొక విషయాన్ని తెర మీదకు తీసుకురావటం అనేది మాకు అలవాటు లేదు. మేము వచ్చిన దగ్గర నుంచి మా పరిపాలన ఏంటో, మేమేంటో, మా పద్ధతిలో మేము వెళ్తా ఉన్నాం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. ఇవాళ మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా కూడా